మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సింది ఇది మన మాట కాదు, నెటిజన్స్ మాట. రికార్డ్స్ చూసుకో, ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు అంటూ ట్రైలర్ లో ప్రభాస్ గారు భైరవ గారు చెప్పిన డైలాగ్ అదిరిపోయింది అని. ఆఖరిలో ఇంకా తొలి ఊపిరి కూడా తీసుకొని ఈ బిడ్డ కోసం ఇంకా ఎంతమంది చనిపోవాలి అని చెప్పి దీపిక అడిగితే భయపడకు మరో ప్రపంచం వస్తోంది అంటూ చిత్రమైన ఆహార్యంతో కమల్ గారు చెప్పిన డైలాగ్ అయితే కనుక సినిమాపై అంచనాలు పెంచేసేయండి బాబు అని చెప్పి అంటూ ఉన్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ సినిమా 27న ప్రపంచవ్యాప్తంగా మన ముందుకు రాబోతున్నటువంటి సినిమా. సంతోష్ నారాయణ గారు సంగీతం అందించినటువంటి సినిమా, అన్ని విధాలుగా మనల్ని ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నటువంటి సినిమా అనమాట. మాట్లాడుతూ చాలా మంది మెచ్చుకుంటున్నటువంటి మరికొన్ని విషయాలు ఏమిటి అంటే, ఈ వరల్డ్ లో చివరి నగరం కాశీ అంటూ రాజేంద్ర ప్రసాద్ గారితో పాటు ఒక పిల్లాడు చెప్పేటువంటి డైలాగ్ తో కల్కి ప్రపంచాన్ని చాలా ఆసక్తిగా పరిచయం చేశారు కదా అని అంటున్నారు. అండ్ ఈ లోకంలో ఉన్నది కాంప్లెక్స్ ఒక్కటే, దేవుడు ఒక్కడే అంటూ ఈ కథలో మరో కొత్త లోకాన్ని చూపించారు. 6000 సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయినటువంటి ఒక శక్తి కోసం ఈ రెండు లోకాల మధ్య జరిగేటువంటి పోరు ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తంగా ఉండబోతున్నట్టుగా ట్రైలర్ లో భవిష్యత్తు కాశీ నగరాన్ని చూపించినటువంటి తీరు కాంప్లెక్స్ ప్రపంచం ఆసక్తిని బాగా రేకెత్తించింది. అండ్ భైరవగా ప్రభాస్ గారు చేసినటువంటి యాక్షన్ హంగామా అన్నీ కూడా చాలా బాగున్నాయి అంటూ నెటిజన్స్ అందరూ కూడా తెగ పొగుడుతూ ఉన్నారనమాట. కాబట్టి సినీ ప్రియుల్ని మరో సరికొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకువెళ్లి ప్రభాస్ గారు ఈసారి మరో మంచి విజయాన్ని అందుకునేలా చేయబోతున్నటువంటి సినిమా కలికి అవ్వబోతుంది అని చెప్పి నెటిజన్స్ అందరూ చాలా ఆనందంగా ఉన్నారు.